ఏపీలో ఉన్న జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోడ్లకు ఉన్నటువంటి రక్త దాహం తీరడం లేదు. గత 3 రోజుల క్రితమే భారీ స్థాయిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతి అయినటువంటి ఘటన మరొక ముందే స్థానికంగా అతి సమీపంలో ఘటన జరిగినటువంటి సమీపంలో ఒక కం బ కంటె క కంటైనర్ 3 కార్లను వరుసగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం కొంగనపాడుకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. నిన్న జరిగినటువంటి ఘటన రోడ్డు ప్రమాదానికి కారణం ఏంటి? ఆ కంటైనర్ ఎలా ఢీకొట్టిందనేటువంటి అంశం మీద ఒకసారి పరిశీలిద్దాం. మనం ప్రస్తుతం వెళ్తున్నటువంటి రోడ్డు బెంగుళూరు టు కర్నూలు సైడ్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి. బెంగుళూరు వైపు నుంచి వచ్చినటువంటి భారీ కంటైనర్ దీంతో పాటు పోటాపోటీగా వెళ్తున్నటువంటి కార్లు 3 కార్లు ఒక్కొక్కటిగా పోటీ పడి ఢీకొట్టినటువంటి పరిస్థితి, వేగంలో వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం కొంగన్పాడు ఫ్లైఓవర్ మీదకి ఎక్కాం. ఇక్కడ ఈ ప్రాంతంలోనే నిన్నటి సాయంకాలం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 3 కార్లు ఢీకొట్టినటువంటి కంటైనర్ ఈ ప్రదేశంలోనే మనం చూస్తున్నటువంటి అత్యంత వేగంగా చూస్తున్నాం. మన వెనకాలే వెళ్తున్నటువంటి భారీ కంటైనర్స్, అదేవిధంగా లారీలు అత్యంత వేగంగా ఫ్లైఓవర్ ఉంది, స్లో వెళ్ళాలి, కనీసం స్లో లిమిట్స్ పాటించాలనేటువంటి కనీసం ఆ ఆలోచన లేకుండా రయ్యిన వెళ్ళేటువంటి వాహనాలు వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలోనే కంటైనర్ ను నిన్న కార్లతో వెళ్తున్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ క్రాస్ అవుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చినటువంటి కారు, అది బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేటువంటి కారు ఒకసారిగా క్రాస్ అయ్యి ఆ కంటైనర్ క్రాస్ అయ్యి ముందుకు క్రాస్ చేయబోయింది. ఇక్కడ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ డౌన్లో వెనుక వచ్చేటువంటి కంటైనరు బ్రేక్ కంట్రోల్ కాలేదు. ఒక్కసారిగా ఆ వేగాన్ని నియంత్రించలేక ఢీ కొట్టినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి జరిగినటువంటి రోడ్డు ప్రమాదం తర్వాత దాంట్లో ఏ వాహనాలు అయితే ఢీ కొట్టినటువంటి పరిస్థితికి ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అద్దాలు, అంటే కారుకు ఉన్నటువంటి అద్దాలు పగిలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్న ముక్కలు, అద్దపు ముక్కలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. కారు పరిస్థితి మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే నుజ్జు అయినటువంటి పరిస్థితి, వెనుక నుంచి ఢీ కొట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కారు కంటైనర్ ఢీ కొట్టినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడే ఒకసారిగా ఒక డోర్ నుంచి, అంటే బెంగళూరు వైపు నుంచి కర్నూలు వెళ్ళేటువంటి క్రమంలో కంటైనర్ ఇక్కడే ఫ్లైఓవర్ ఎక్కింది. కుంగనపాడు ప్రాంతం ఈ డౌనల్లోనే వస్తున్నటువంటి క్రమంలో కంటైనర్ ని క్రాస్ చేసి కారు అతివేగంతో ముందుకు రావడం జరిగింది. అయితే వెంటనే ఉన్నటువంటి కంటైనర్ ఒకసారిగా కారు డ్రైవరు కొద్దిగా స్పీడ్ స్లో డౌన్ చేయడంతో వెనుకున్నటువంటి కంటైనర్ వచ్చి ఢీ కొట్టినటువంటి ప్రాంతం అయితే ఇక్కడ మనం పక్కన ఉన్నటువంటి విజువల్స్ లో చూస్తే ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది అనేటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఎంత స్పీడ్ తో మనం చూసిన కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉన్న కారుకు సంబంధించినటువంటి బ్రేక్ వేయడంతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆనవాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పక్కనే మనకి ఈ ఎడమ వైపు చూసినట్లయితే పక్కన కారుకు సంబంధించినటువంటి విడిభాగాలు పడిపోయి ఉన్నవి. ఆ టైర్ కు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఈ భాగము విడిపోయి పడిపోయినటువంటి స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రమాద ఘటన జరిగినటువంటి తీవ్రతను సంబంధించిన ప్రాంతంలో పడిపోయినటువంటి విడిభాగాలను బట్టి చూస్తే మనకి కనిపిస్తా ఉంది. ఇది మొదటిగా ఢీ కొట్టినటువంటి కారు సంబంధించినటువంటి విడిభాగాలు ఉన్నాయి. ఈ పక్కనే రైట్ సైడ్ సంబంధించి మనకు చూస్తే ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత రైట్ సైడ్ కూడా ఇంకో కారు ఢీ కొట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతం మనకి ఇక్కడ స్పష్టంగా ఇప్పటికి కూడా కారుకు సంబంధించినటువంటి పగిలిపోయి అద్దాలు ఊడి పడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూస్తే ఆ సంబంధించినటువంటి అద్దాలు రైట్ సైడ్ వాహనానికి కారు ఏదైతే ఉందో ఆ కారుకు సంబంధించినటువంటి అద్దాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఢీ కొట్టగానే వెనుక నుంచి ఇంకో కారు ఈ వైపుగా ఈ పైన వెనుక నుంచి వచ్చినటువంటి కారు రైట్ సైడ్ ఇవి డివైడర్ ఢీ కొట్టి పైకి ఒక రైట్ సైడ్ ఉన్నటువంటి టైరు, 2 టైర్లు కూడా పైకి ఎక్కినట్టు మనకు స్పష్టంగా సీన్ బట్టి చూస్తే, ఇక్కడ జరిగిన ఘటనను బట్టి చూస్తే అర్థమవుతుంది. దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి విడిభాగాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ దీనికి ఉన్నట్టు కారుకు ఉన్నటువంటి ఇండికేటర్ సంబంధించినటువంటి లైట్స్, ఈ లైట్స్ అన్ని మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ముక్కలు కూడా ఇలాగే పడి ఉన్నాయి. అయితే ప్రమాదం జరిగిన తీవ్రత అయితే చాలా ఉంది, కానీ
ఎక్కడ ఎవరికి దెబ్బలు తగలనటువంటి పరిస్థితి అయితే కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చు. మరోవైపు కారులో ఉన్నటువంటి డోరు మనం అద్దం పైకి లిఫ్ట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఈ రింగర్ ఏది ఉందో హైకర్ పైకి ఎత్తేటువంటి క్రమం ఉన్నటువంటి పరిస్థితి ఇది స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో విడివిడి భాగాలు ప్రమాదం జరిగిన స్థలంలో పడి ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇండికేట్స్ మనం ఇందాక చూసినటువంటి ఒక రెడ్ ఇండికేట్ తర్వాత వైట్ ఇండికేట్ ఏదైతే ఉంటుందో వైట్ లైట్ సంబంధించి ఇవి పడి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడే స్పీడ్ ఒక్కసారిగా డివైడర్ ఢీ కొట్టి రైట్ సైడ్ ఉన్నటువంటి టైరు ఆ, జాతీయ రహదారి మధ్యన ఉన్నటువంటి డివైడర్ ని మధ్యలోకి రావడం జరిగింది. రైట్ సైడ్ తో పాటు లెఫ్ట్ సైడ్ కూడా ఈ ముందుకు వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముక్కలు అయిపోయి రెండవ టైర్ కూడా ఈ ప్రాంతంలోనే మనకి ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్రాంతము డివైడర్ ఢీ కొట్టిన తర్వాత మొదటగా రెండు అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ముందున్నటువంటి టైరును వెనుకున్నటువంటి టైరు ఈ డివైడర్ పైకి వచ్చినటువంటి రెండు కొంత దూరం రాగానే అంటే సుమారుగా ఢీ కొట్టిన తర్వాత ఒక 10 మీటర్లు ముందుకు రాగానే రెండవ టైరు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొదటి టైరు పైకి ఇక్కడే డివైడర్ పైకి ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన పడిపోయండి ఈ లైటింగ్ సంబంధించినటువంటి భాగాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఒక్కసారిగా కారు మొత్తం ఢీ కొట్టిన కారు ఏదైతే ఉందో ఆ కారు మొత్తం ఈ మధ్యన ఉన్నటువంటి డివైడర్ పైకి ఎక్కినట్టు మనకు కనిపిస్తూ ఉంది. స్పష్టంగా ఈ చిట్టు కాడికి వచ్చిన తర్వాత ఆగిపోయే పరిస్థితి మన పక్కన ఉన్నటువంటి విజువల్స్ బట్టి చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టం. మరి ఇంకాస్త ముందుకి విడి భాగాలు పడి ఉన్నాయి. నిన్న ఢీ కొట్టగానే డోర్కు ఉన్నటువంటి ఇంటీరియర్ ముఖ్య భాగంగా ఇది మనం భావించవచ్చు. ఎందుకంటే కారు డోరు ఇన్సైడ్ ఉన్నటువంటి ఈ మెటల్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ పక్కనే హైవే ఎప్పుడైతే ఢీ కొట్టినటువంటి కంటైనర్ ఈ పక్కనే రాగమయూరు వెంచర్ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి డ్రైవరు కంటైనర్ సంబంధించిన క్లీనర్ ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని చూద్దాం. ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. కార్లతో వచ్చినటువంటి భారీ కంటైనర్ ఢీ కొట్టిన తర్వాత అంటే మనకి ఎదురుగా ఇచ్చేట డౌన్ లోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డు క్లియరెన్స్ ఇచ్చి వాహనాలు రాకపోకలు కొనసాగించేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఘటన జరిగిన గంట లోపే అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ తొలగించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత చేతక్ లాజిస్టిక్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి భారీ వాహనాలు కూడా జాతీయ రహదారి మీద వెళ్తున్నాయి. మనం వెనుకున్నటువంటి కొన్ని వాహనాలు కూడా ఒకే కంపెనీకి అంటే చేతక్ లాజిస్టిక్ లోడెడ్ ఏవైతే లిమిటెడ్ సంబంధించినటువంటి ఉందో ఇవి భారీ స్థాయిలో వాహనాలకు సంబంధించిన లగేజ్ తీసుకెళ్తుంటారు. దీన్ని ప్రధానంగా సుదూర ప్రాంతాలకి లగేజ్ తీసుకెళ్లేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే పక్కనే ఆగి ఉన్నటువంటి వాహనం చేతక్ సంబంధించి హర్యానాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తో ఏదైతే ఉందో ఆ భారీ కంటైనర్ సంబంధించి ఎవరిది ఏంటనేటువంటి అంశం మీద చూసేందుకు కొంత స్థానికులు వచ్చారు. అయితే ఆ కంపెనీకి సంబంధించిన కంటైనర్ గానే వీళ్ళు గుర్తించారు. ఆ నేపథ్యంలో మాట్లాడేందుకు ఇక్కడ మనతో ఉన్నారు. आप कहाँ के है भाई क्या क्या चल रहा है क्या गाड़ी देखने के लिए आए। क्या हुआ वहाँ पे एक्सीडेंट हुआ बताया। एक्सीडेंट हुआ हाँ। क्या लगेज क्या है उसमें लगी होगी कुछ नहीं, और लगी होगी कार में लगी, वो से किसी का चोट फाट किसी का नहीं है। हाँ। इतनी बड़ी कंटेनर में क्या ट्रांसपोर्ट कर रहे हैं ये कार लोड है इसमें किया की किया कंपनी बाजू में गाड़ी रखी हुई, देखना हमारे कोई चोरी चपोरी कोई नुकसान कार वगैरह में कोई वैसे तो बात नहीं है, इस वजह से रुके। ओके हाँ जी। ये बात सुनी ही है अभी आपकी कंपनी की कंटेनर एक्सीडेंट चला हुआ है बल्कि कंपनी का फोन आया हम पे, गाड़ी देखो जाके है ना कितना नुकसान है कितना नहीं है ना, और गाड़ी खड़ी करके जाओ गाड़ी देखो। इसके एक्सीडेंट चले उस समय हाँ क्यों चला वो इंसिडेंट बोलने ये किया से भर के जा रही फरीदाबाद, ये भर के जा रहे तो हाँ कार पहले दो कार आपस में ठुकी है, जैसे इसने ब्रेक लिए है तीसरी कार आई तो इसके आगे इस पे नहीं संभल पाया ना, तीसरी कार इसमें लगी तो वो कार उछट के उनमें जा लगी है, वो दो कार तो अपने आप ही एक्सीडेंट हो। ये गाड़ी साइड में ये साइड में ही क्या हुआ ये गाड़ी साइड में ही क्यों चला था आपको क्या तो पता है क्या नहीं पता। क्या सुना है आपको कंपनी वाले क्या बोले कंपनी वाला ने ये बोली वो गाड़ी लग गई उसको देख लो बस। उसको देख रहे हो हाँ। अब पूरे ये कंपनी के है ना अब कितने कंटेनर्स आए हुए हैं हाँ एक कंपनी का है। ये पूरे कंटेनर में किया गया मोटर्स के ना और दूसरे नहीं किया का सारे में पूरे कितने कार ले लगे इसमें 7 कार। कंटेनर जाते समय एक्सीडेंट हुआ
वो कार लगी हुए थे ना, हाँ। लगी हुई समय कुछ तो जान जाना नहीं तो एक जगह उसका लाश उठा के क्या चले तो क्यों ऐसा भाग गए तो क्या बोले? वो ड्राइवर भाग गए, मेरे को मारेंगे है ना, हम्म, किसी को कोई चोट फेट नहीं आई हम्म। है ना। फिर वो काली वो कार वगैरह चली यहाँ से, काली कपड़े प्रिंट टोचन करके, ये बात और कोई। आपके मैनेजर या कंपनी के ओनर आपको क्या क्या बोले, क्या सुनाए? कंपनी वाले बोले उस गाड़ी देखो जाके कितने नुकसान हुआ कितने ना हुआ, हम्म। है ना। जाके गाड़ी खड़ी करके होटल पे जाओ उस गाड़ी के पास में, उसे देख के आओ और होटल पे लगाओ उस गाड़ी को, है ना। वो ड्राइवर भाग गए, होटल पे लगा दो उस गाड़ी का, है ना। कम से कम सेफ तो रहेगी होटल पे, कोई नफा नुकसान है इस हमारे कंपनी आप ने। देख लिए क्या तो नुकसान हुआ है क्या हुआ गाड़ी? डीजल चोरी होगा पूरा, डीजल चोरी हुआ? पूरा डीजल चोरी होगा। हाँ, क्या क्या हुआ था आप हाँ, डीजल चोरी होगा, अब देखे और चेक करेंगे अब क्या क्या चोरी हुआ है। देखिए एक बार, हाँ देखिए चलो देखिए क्या हुआ कि देख। మనకి డ్రైవర్స్ చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటికి దీంట్లో ఉన్నటువంటి డీజిల్ అయితే చోరీ చేశారు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత మేము హైదరాబాద్లో ఉన్నాము, ఒకే కంపెనీకి సంబంధించినటువంటి మేమంతా కూడా కియా మోటార్స్ ఇక్కడ అనంతపురం దగ్గర ఉన్నటువంటి కియా మోటార్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కార్లు తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా పారిపోయారు. కేవలం కొడతారేమో అనేటువంటి ప్రాణభయంతో, ఏదైనా జరుగుతుందనేటువంటి ప్రాణభయంతో పారిపోయినటువంటి ఘటన ఉంది. మా ఓనర్ వచ్చి ఇక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మనం తీసుకుపోయేటువంటి ఏదైతే కార్లు లేకపోతే ఇందులో లగేజ్ ఏదైతే సేఫ్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి పంపించిన నేపథ్యంలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి చేతక్ గ్రూప్ ఆఫ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీ డ్రైవరు క్లీనర్లు అంటే ఈ రన్వేలో ఇంకా ఈ పోయేటువంటి రహదారిలో ఎవరైతే ఉన్నారో వారంతా వచ్చి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఈయన చెప్పేటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం డీజిల్ చోరీ జరిగినట్టు తెలుస్తుంది. చెక్ చేస్తున్నాడు డీజిల్ ఉందా లేదని. इसमें डीजल है क्या ना ये बिखरा पड़ा है, पूरा डीजल को ले गए, हम्म। पूरा डीजल ले गए लेकर। आप चाबी नहीं क्यों क्यों आए थे? वो लगाए ना वो हाँ। वो हाथ से लगा दिया ना। हाँ, पूरा डीजल चोरी होगा। फिर वो हाथ से लगे तो आप काटे तो आएगा। ओए ला रहा हूँ चाबी। రైట్, మనకు చూపిస్తున్నాడు ఇక్కడ ఏమీ లేకపోయి అంటే చాబీ లేకపోయినా కూడా తీసి ఆ చోరీ చేసినట్టు మనకు తెలుస్తుంది. స్పష్టంగా ఈ పైన పడినటువంటి ఆనవాళ్ళు, ఈ కిందనే ఉన్నటువంటి ఈ డీజిల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళుగా కనిపిస్తున్నాయి. ఇవైతే ప్రమాదం జరిగిన తర్వాత డీజిల్ దోపిడీ చేశారు. ఈ డీజిల్ వెతుకలేనటువంటి పరిస్థితి, నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అవి క్యా नुकसान हुआ था क्या देखिए? चाबी भी ले गए, स्टार्टिंग की परमिट ले गए, गाड़ी के डीजल ले गए सारे। वो गाड़ी के परमिट लेकर क्या करेगी? अब पता नहीं क्या करेंगे, अब वो कौन लेगा कौन नहीं लेगा, अब हम सुनी गाड़ी डीजल पूरे गाड़ी का फुल टैंक रहते क्या? फुल टैंक रहता है, हाँ, फुल टैंक रहता है, पूरा डीजल को लेगा। पूरा डीजल। हाँ अब पूरा डीजल नुकसान हो गया। हाँ, पूरा डीजल का नुकसान होगा, परमिट ले गए और गाड़ी की चाबी स्टार्टिंग की वो ले गए और सामान चेक कर रहे हैं क्या क्या ले गए। आपके भागा हुआ नहीं था इधर से, आपका ड्राइवर हो वो लेके हुए गए थे ना चाबी? वो तो नौकरी भाग गए रोड पे छोड़ के गाड़ी को। हाँ। मैंने रोड पे गाड़ी छोड़ के नौकरी भाग गए, है ना। फिर किसी ने करी यहाँ, किसी ने नहीं करी। गाड़ी रोड पे छोड़ गए, भाग गए तो यहीं तक कौन लेके आए थे? पता नहीं सर कौन लेकर आया है कौन नहीं लेकर आया है। हाँ। रोड पे ही छोड़ के ड्राइवर भाग गए। अभी क्या नुकसान हुआ एक बार देख सकते क्या? चेक करो ना क्या क्या नुकसान है पूरा। इसमें पैसा कितने का है? पैसा पैसा कितने? 6,000 रुपए। 6,000 रुपये। 6,000 रुपए बटुआ इसमें छोड़ गए, लाइसेंस छोड़ गए, है ना। ये गाड़ी में जैसे वो ड्राइवर कार में लगे तो भागे, भाग के वो बटुआ इसमें रहेगा, बटुआ के पैसे सारे नहीं लेगा, लाइसेंस वगैरह 6,000 एग्जैक्टली ये व्हीकल में है बिल्कुल। आप कौन सुनाए थे? नहीं। बटुआ इसमें आ गाड़ी में, बटुआ लाइसेंस वगैरह डॉक्यूमेंट और पर्स, ऐसा पर्स बोलते हैं, ऐसा पर्सा उसे छोड़ के भाग गए तो किसी ने जो है ना गाड़ी साइड में लगाई उन्होंने ले लिए। ये क्यों चला था एक्सीडेंट, आपको क्यों लग रहा? वो एकदम कार आ गई है। दो गाड़ी आपस में दो कार भिड़ी थी आपस में। दो कार भिड़ने के बाद में एक तीसरी गाड़ी आई उसमें टच हो गई। वो आई तीसरी गाड़ी इसके आगे आ गई, वो दो गाड़ी आगे भिड़ने, ब्रेक लेने के बाद फिर उसमें लग गई गाड़ी। ये बम्पर इतना नुकसान हुआ था, कितने स्पीड में आ रही थी उस समय में? 40-50 चलता है हमारा गाड़ी, 40-50 पे चलता है स्पीड पे हमारा गाड़ी। हमारा गाड़ी 40 स्पीड चलता है। दो गाड़ी एक्सीडेंट हुई थी, बाद में हमारा गाड़ी उधर आया था, उसमें एक कार आगे से आ गया, उसमें टच हो गया। और वहीं छोड़ के रोड पे भाग गए गाड़ी को। हाँ। वहाँ रोड पे गाड़ी को छोड़ के भाग गए, है ना, भाग गए।
ओके, इसके सेफ्टी की वजह से आप यहाँ रुकेंगे नहीं क्या करेंगे? सेफ्टी की वजह से होटल पे गाड़ी लगा दी, इस पे पंजाबी ढाबा है, हाँ। कम से कम कोई टायर खोल लेगा, कोई कार उतार लेगा, कौन जवाब देगा क्या क्लेम हादसे के लिए। इस वजह से आए हम तो यहाँ पंजाबी ढाबा पे गाड़ी लगा दी से। ये सरकार के क्या है, सब जानने लगे ये एक्सीडेंट चले से बाद आपके ड्राइवर सब भाग गए, ये इंसिडेंट चले हुआ, इसमें बहुत कास्टली के कारण हुए, नुकसान नहीं हुए, इसमें क्या करना? नुकसान हुआ है, एक्सीडेंट कारण हुआ है, एक्सीडेंट का कारण नुकसान हुआ है। ड्राइवर डर के मारे पब्लिक मारती मार के मारे भाग गए, भाई अपनी जान बचा के है ना, वो भाग गए ड्राइवर। ये है మొత్తంగా చూసుకుంటే पब्लिक मारते, जो भी आदमी आएगा वही मारेगा है ना। इस वजह से हुआ टाइम पुलिस आ जाती, जब तो नहीं भगते आदमी, जब पुलिस नहीं आती तो भाई पब्लिक आप आगे तो आप मारेंगे, पहले पुलिस को फोन नहीं करेंगे, पहले मारपीट करते हैं। ये डर के मारे आदमी भग जाए, मेन रोड पे छोड़ के गाड़ी को भाग गए हाईवे पे। फिर किसने हटाई किसने हटाई हमने मालूम नहीं। आप सरकार को क्या सुनाना समझे, आप क्या क्या बोलना समझे ये पूरा ये इंसिडेंट के बारे में? सर ये बाइक वाले ना कार वाले ये कच्चे ओवरटेक करते। मैं चल रहा, मैं अपनी लाइन में चल रहा हूँ तो एकदम आ गए एकदम, और खड़ा ब्रेक ले देंगे है ना। अब ये बड़ा गाड़ी, इतने बड़ा गाड़ी रुक नहीं पाती है ना, जब होता है। టాటా కంపెనీకి సంబంధించినటువంటి భారీ కంటైనరు, ఇది నేషనల్ పర్మిట్ ఉన్నటువంటి వాహనం అయితే, ది రిజిస్ట్రేషన్ HR38X4591 అనేటువంటి వాహనం ఇది. ఇది హర్యానా నుంచి మనకి వచ్చినట్టు ప్రధానంగా తెలిసింది రిజిస్ట్రేషన్ బోర్డును బట్టి చూస్తే. అయితే ఎదుటగే ఉన్నటువంటి మనం స్పష్టంగా కనిపిస్తుంది, అంటే క్రాస్ చేసేటువంటి క్రమంలో ఓవర్ స్పీడ్తో ఈ వాహనాన్ని ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో కారు ఏదైతుందో, కారు వెనుక నుంచి కారును ఒక్కసారిగా ఢీకొట్టగానే వెనక ఆ కారుకి సంబంధించినటువంటి ఈ అద్దాలన్నీ కూడా పడిపోయి ఇక్కడే ఛిద్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనకి తాజాగా ఈ సీన్ని బట్టి చూస్తే కనిపిస్తూ ఉంది. అయితే ఎంతో వేగంతో ఢీకొడితే ఇక్కడ ఉన్నటువంటి బంపర్, ఇది ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ దాని యొక్క తీవ్రతను తగ్గించేందుకు ప్రతి భారీ వాహనానికి వాడతారు. అంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు కంటైనర్ డ్రైవరు. అయితే ఓవర్టేక్ చేస్తూ ముందుకు వచ్చినటువంటి కారు వాహనంతో ఒకసారిగా ఢీకొట్టడంతో ఒకటికొకటి ఢీకొట్టి 3 కార్లకు సంబంధించిన ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు జిల్లాలో 3 రోజుల క్రితమే మనం కనిపించినటువంటి ఘటన, ఈ కంటైనర్ కి ఈ దగ్గరే ఉన్నటువంటి సుమారుగా ఒక 1 కిలోమీటర్ దూరంలోనే జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఆ బస్సు తగలబడినటువంటి నేపథ్యంలో ప్రమాదంలో 19 మంది మృతి చెందినటువంటి ఘటన. అయితే ఆ సమీపంలోనే మరో ఘటన జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ, క్షతగాత్ర ప్రయాణించేటువంటి వాళ్ళకి గాయాలు చిన్న చిన్న గాయాలైనప్పటికీ పెద్ద ప్రమాదం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అయితే ఆర్టీవీ ఒకటే వాహనదారులకి డ్రైవర్లకు సూచిస్తోంది, ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దండి. మీ పైన ఆశ పెట్టుకున్న వాళ్ళు మీరు తిరిగి ఇంటికి వస్తారని ఎదురు చూసేటువంటి మీ కొడుకులు, అదేవిధంగా కూతుళ్ళు, తల్లి భార్య పిల్లలు, తల్లి పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు మీరు భరోసా ఇవ్వాలంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దని ఆర్టీవీ కోరుతా ఉంది, ఆర్టీవీ ఆ రకంగా సూచిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.